దెవరిం పార్శ్వభాగం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ అధ్యాయం 22వ వచనం వరకు. యోర్దాను యువతలనున్న అరణ్యంలో అనగా పారానుకును తోపేలు, లాబాను, హజేరోతు, దిజహాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే ఇజ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి షెయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతం చేసిన తరువాత 40వ సంవత్సరంలో 11వ నెల 1వ తేదీని మోషే ఇజ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన ఎలోహిమైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలం చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును, అరాబాలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలోనున్న స్థలములన్నింటికి, కానాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని. మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మల్ని భరింపలేను. మీ ఎలోహిమైన యెహోవా మేము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ పితరుల ఎలోహిమైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి. వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరం ఇచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికిని వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను. తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలను. న్యాయపు తీర్పు ఎలోహిందే. కాబట్టి మీరు మనిషిని ముఖం చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా యొద్దకు తీసుకొని రావాలను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హోరేబు నుండి సాగి మన ఎలోహిమైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్నెపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను మన ఎలోహిమైన యెహోవా మనకు ఇచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ ఎలోహిమైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల ఎలోహిమైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదాము. వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనం చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానం చెప్పుదురంటిరి. ఆ మాట మంచిదనుకుని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనిషిని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకుని మన యొద్దకు తీసుకొని వచ్చి మన ఎలోహిమైన యెహోవా మనకిచ్చుచున్న దేశం మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ ఎలోహిమైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సనుగుచూ యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. మనమెక్కడికి వెళ్ళగలం? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ ఎలోహిమైన యెహోవా మీ కన్నుల ఎదుట
ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధం చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమార్ని ఎత్తుకున్నట్లు మీ ఎలోహిమైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారంలో వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘంలోను మీకు ముందర నడిచిన మీ ఎలోహిమైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరం వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణం చేసెను. మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నువ్వు దానిలో ప్రవేశింపవు. అతడు ఇజ్రాయేలీయులు దాన్ని స్వాధీనపరచుకున్న చేయును గనక అతన్ని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికి ఇచ్చేదను, వారు దానిని స్వాధీనపరచుకుందురు. మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గంగా అరణ్యమునకు ప్రయాణం చేయుడని చెప్పెను. అందుకు మీరు మేము యెహోవాకు విరోధంగా పాపం చేసితిమి. మా ఎలోహిమైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధం చేసేదామని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతం చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యంలో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు షేయీరులో మిమ్ము హతం చేసిరి. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు షేయీరు మన్యం చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనము, షేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన నీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యంగా షేయీరు మన్యం నేనిచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారం కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నింటిలోనూ నీ ఎలోహిమైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ ఎలోహిమైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అప్పుడు షేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఎసెన్గోబేర్, ఆరాబా మార్గం నుండి మనము ప్రయాణం చేసితిమి. మనం తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశంలో నివసించిరి. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులై బహుజనులు. వారు అనాకీయుల వలె రెఫాయీయులుగా ఎంచబడిన వారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీలు షేయీరులో నివసించిరి. ఇజ్రాయేలీయులు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరచుకుని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశంలో నివసించిరి. కాబట్టి మీరు లేచి జేరేదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జేరేదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నేయాలో నుండి బయలుదేరి జేరేదు ఏరు దాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరం వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనం నడిచిన కాలం 38 సంవత్సరములు. అంతేకాదు వారు నశించు వరకు
సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధంగా నుండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేడు నీవు మోయాబుకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోచున్నావు. అమ్మోనీల మార్గంన వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యంగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యం నీయను. అది రెఫాయీయుల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమైలందరూ. వారు అనాకీల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన షేయిర్లో నివసించు ఏశావు సంతానం కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీలను నశింపజేసెను గనుక వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను, కప్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కప్తారీలు నశింపజేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి ఆర్నోను హేరు దాటుడి. అదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాన్ని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయడి. నేడు నేను నీ వలని వెరపు ఆకాశం కిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదేమోతు అరణ్యంలో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశం గుండా దాటిపోనిమ్ము. కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. షెయిర్లో నివసించు ఏశావు సంతానపు వారును, ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా ఎలోహిమైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతనికి అప్పగించుటకు నీ ఎలోహిమైన యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపు కలగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశం నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టుమని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యాహాసులో యుద్ధం చేయుటకే మనకు ఎదురుగా బయలుదేరి రాగా, మన ఎలోహిమైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతం చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకుని ప్రతి పురమును, అందలి స్త్రీ పురుషులను, పిల్లలను శేషమేమీ లేకుండా నాశనం చేసేతిమి. పశువులను, మనం పట్టుకున్న పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటుమి. ఆర్నోను ఏటి లోయ ధరినున్న అరోయేరును, ఆ ఏటి యుద్ధనున్న పురం మొదలుకొని గీలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియు లేకపోయెను. మన ఎలోహిమైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీయుల దేశమునకైనను, యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను, ఆ మండంలోని పురములకైనను మన ఎలోహిమైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నువ్వు సమీపింపలేదు. మనము తిరిగి బాషాను మార్గంలో వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని ప్రజలందరూ ఎద్రెయిలు మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా, యెహోవా నాతో ఇట్లనెను, అతనికి భయపడకుము. అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పెను. అట్లు మన ఎలోహిమైన యెహోవా బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను. అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతం చేసితిమి. ఆ కాలమున అతని పురములన్నింటినీ పట్టుకుంటిమి. వారి పురములలో మనం పట్టుకొనని పురం ఒక్కటియూ లేదు. బాషానులో ఓగు రాజ్యమగు ఆర్గోబు ప్రదేశమంతటనున్న 60 పురములను పట్టుకుంటిమి. ఆ పురములన్నీ గొప్ప ప్రాకారములు, గవునులు, గడియలును గల దుర్గములు. అవియుగాక ప్రాకారం లేని పురములు అనేకములను పట్టుకుంటిమి. మనము హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలం చేసితిమి. ప్రతి పురంలోని స్త్రీ పురుషులను, పిల్లలను నిర్మూలం చేసితిమి.
వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకొంటిమి. ఆ కాలమున ఆర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్దాను అవతలనున్న దేశమును అమోరీల 2 రాజుల యొద్ద నుండి పట్టుకుంటిమి. సీదోనీయులు హెర్మోనును సిరియోన్ అని అందరు, అమోరీయులు దానిని షెనీరని అందురు. మైదానమందలి పురములన్నింటినీ బాషానునందలి ఓగు రాజ్యపురములైన సల్కా, ఎద్రెయి అను వాటి వరకు గీలాదంతటిని బాషానును పట్టుకుంటుమే. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రం మిగిలెను. అతని మంచం ఇనుప మంచం, అది అమ్మోనీల రబ్బాలోనున్నది గదా. దాని పొడుగు మనిషిని మూరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. అర్నోను లోయలోనున్న అరోయేరు మొదలుకొని గీలాదు మన్యంలో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకున్న దేశమును దాని పురములను రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఓగు రాజు దేశమైన బాషాను యావత్తును గీలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని, ఆర్గోబు ప్రదేశమంతటిని మనష్షే అర్ధగోత్రపున ఇచ్చితిని. మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దుల వరకు ఆర్గోబు ప్రదేశమంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీయులకు గీలాదునిచ్చితిని. గీలాదు మొదలుకొని ఆర్నోను లోయ మధ్య వరకును, యబ్బోకు నది వరకును, అమ్మోనీల పడమటి సరిహద్దు వరకును, కిన్నెరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రం అనబడిన అరాబా సముద్రం వరకును వ్యాపించి ఉన్న అరాబా ప్రదేశమును, యోర్దాను లోయ మధ్య భూమిని రూబేనీయులకును గాదీయులకును ఇచ్చితిని. ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ ఎలోహిమైన యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను. మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇజ్రాయేలీల ముందర నది దాటవలను. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ ఎలోహిమైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకున్న వరకు మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకు ఇచ్చిన పురములలో నివసింపవలను. తర్వాత మీలో ప్రతివాడును నేను మీకు ఇచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియను. ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిని, మీ ఎలోహిమైన యెహోవా ఈ 2 రాజులకు చేసినంతయు నీవు కన్నులారా చూచితివి గదా. నీవు వెళ్ళుచున్న రాజ్యములన్నింటికి యెహోవా అలాగుననే చేయును. మీ ఎలోహిమైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.